ఈ కూటమి వచ్చాక కేసులు పెడుతున్నారని వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. లేదా మా వాళ్ళని అక్రమంగా జైల్లో పెడుతున్నారని చెప్తా ఉన్నారు. దాడులు జరుగుతుందని వైసీపీ పార్టీ చెప్తా ఉన్నారు. కూటమి నుంచి అలాంటి ఏమీ లేదు, చాలా మంచి ప్రభుత్వం మాది, మేము చాలా చక్కగా చేస్తా ఉన్నామని కూటమి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏది వాస్తవం, ఏది నమ్మాలి? కూటమి ప్రభుత్వం చెప్పేది అది అబద్ధం. కేసులు పెడుతున్నారు కార్యకర్తల మీద, సామాన్యుల మీద, సోషల్ మీడియా యాక్టివ్ మీద అయితే ఏదో ఒక గొడవ పెట్టుకుంటాం. ఆ గొడవ మీద వాళ్ళని లేనిపోని కేసుల్లో ఇరికించటం, వాళ్ళకి ఆర్థికంగా కానీ ప్లస్ అన్ని విధాలుగా వాళ్ళని డౌన్ చేసేసేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తానన్న హామీలు అవి 100లో 10 20% జరుగుతుంది. అంతకు మించి కూటమి ప్రభుత్వం చేసేది ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం ఏదో ఇప్పుడు వచ్చిన సంవత్సరాల కాలమే కానీ చేసేది ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు. ఆ రోడ్లు బాసామంటున్నారు, పేద ప్రజలకి హామీలు ఇస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఇచ్చిందే, మొత్తం చేసిందే. ఆయన చేసిన దాన్ని వీళ్ళు కాపీ కొట్టి దాని మీద ఏదో చేస్తున్నామని ఇది అని వాళ్ళు ముందుకెళ్ళటం తప్పితే ఏమీ లేదు. ఇప్పుడు గత ప్రభుత్వం ఎట్లా ఉన్నది, ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉన్నది ప్రజలకు అందరికీ తెలుసు. అంటే వైసీపీ కార్యకర్తల మీద లేదా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఎందుకని కేసులు పెడుతున్నారు వాళ్ళు? తప్పుడు ప్రచారం. ఇప్పుడు అంతకుముందు బాబు గారి పాలనలో వాళ్ళు సోషల్ మీడియా గడిచిన 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది చూపించాల. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ, ఆయన సంక్షేమ పథకాలే కానీ, ఆయన పేద ప్రజల పట్ల చూపించిన ప్రేమ కానీ అలాంటివి ఏమి చూపించకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం చేసిన ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ ఒక విషయం కక్కి ప్రజల్లో ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు, తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో చెప్పింది ఏంటంటే వీళ్ళు అక్కడ జరిగింది వేరేలాగా తిప్పి చూపించి ప్రజల్ని మోసం చేసి మోసపూరితమైన ఆలోచనలతో సోషల్ మీడియా నడిచింది. ఇప్పుడు ప్రభుత్వంలో లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వచ్చేసరికి ప్రభుత్వంలో ఇప్పుడు జరిగింది చెబుతున్నారు. ఇప్పుడు దేంట్లోనైనా సరే ఇప్పుడు జరుగుతున్నది మొత్తం ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు. అంటే తప్పుడు ప్రచారాలు లేకుండా, తప్పుడు సోషల్ మీడియా కాకుండా ఉన్నట్టు చూపిస్తున్నారు. ఇప్పుడు ఇది ప్రజల్లోకి వెళ్తే ఇప్పుడు సోషల్ మీడియా మీద వచ్చేసరికి కేసులు ఏదో గొడవలు పెట్టుకొని జనసేన కార్యకర్తలే కానీ, జనసేన సోషల్ మీడియా కానీ, వాళ్ళకి సంబంధించిన నాయకులే కానీ, లీడర్లే కానీ వాళ్ళు కాడికి తప్పుడు ప్రచారాలని, తప్పుడు విధానాలని ముందుకు తెస్తున్నారు. వైసీపీ నాయకులనే కానీ, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలనే కానీ వైసీపీ అంటేనే అసలు పోలీస్ స్టేషన్లో అసలు పట్టించుకోలేని విధానం నడుస్తుంది. అన్యాయం జరిగినా కానీ దాని పట్ల అక్కడ న్యాయం అనేది జరగట్లా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు వారి ప్రభుత్వంలో ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అక్కడ జరగాల్సింది న్యాయం. ఆ న్యాయం అనేది జరగట్లా. ఇట్లా కేసులు పెట్టినా, దాడులు జరిగినా పార్టీ వాళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు పార్టీని విడిచేసి వెళ్ళిపోతున్నారా? జగన్ మాకొద్దు, పార్టీ మాకొద్దని? లేదు. ఇప్పుడు ఒక వైసీపీ కార్యకర్తలే కానీ, పార్టీ పేద ప్రజలే కానీ ఎవరైనా సరే ఎన్ని కేసులు వచ్చినా, ఎన్ని విధి విధానాలు, ఒక గోండా పాలన, ఒక రౌడీ రాజ్యాంగం ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే ఒక జగన్మోహన్ రెడ్డి కార్యకర్తే గాని, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నాయకులే గాని, ఎవరైనా పేద ప్రజలే గాని ఎవరికి అన్యాయం జరిగినా మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. పార్టీని వీడేది లేదు, పార్టీ నుంచి బయటికి వెళ్ళేది లేదు. పార్టీ కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రభుత్వంలోకి తెచ్చుకోవాలి. 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక న్యాయమైన ప్రభుత్వాన్ని, నీతివంతమైన ప్రభుత్వాన్ని మేము దాడులు ఎన్ని జరిగినా, వాళ్ళు ఎన్ని కుట్రపూరిత విధానాలను అమల్లోకి తెచ్చినా, సోషల్ మీడియా కార్యకర్తలను కానీ, సోషల్ మీడియా దేనికైనా సరే వైసీపీ కార్యకర్తనే కానీ ఏదైనా సరే పార్టీ కోసం పార్టీలోనే ఉంటారే తప్పితే పార్టీని వీడిపోయే అవకాశం లేదు.